మన ఫ్యామిలీ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నిన్న మన గార్డెన్లో దొండకాయలు కోసాను కదా, వీటిని అయితే ఇప్పుడు కొంచెం డిఫరెంట్గా అయితే ఫ్రై చేయబోతున్నాను. అంటే రెగ్యులర్గా మనం చేసుకునే ఫ్రైయే, కాకపోతే ఇట్లాగా నిలువుగా కట్ చేసుకొని బాగా క్లీన్ చేసుకున్న తర్వాత వీటిలో కొంచెం పసుపు, ఉప్పు, మన టేస్ట్కి తగినట్లుగా కారం వేసుకొని అలాగే కొంచెం కార్న్ఫ్లోర్ కూడా వేసాను. ఇదంతా బాగా కలిపేసి ఒక పక్కన 10 నిమిషాలు పెట్టామంటే ఈ ముక్కలకి ఉప్పు పసుపు అనేది బాగా పడుతుంది. తర్వాత దీన్ని డీప్ ఫ్రై చేశాను. మనకి పెళ్ళిళ్ళల్లో పెడుతుంటారు కదా, అట్లాగనమాట. కొంచెం డిఫరెంట్గా అనిపించింది. టేస్ట్ అయితే చాలా బాగా ఉండింది. రెగ్యులర్గా పిల్లలకి లంచ్ బాక్సుల్లో రెగ్యులర్గా చేసే తాలింపులు పెడితే అంత ఇష్టపడకపోవచ్చు. ఇట్లాగా కొంచెం డిఫరెంట్గా చేసామంటే ఖచ్చితంగా ఇష్టంగా తింటారు అనిపించిందండి. లంచ్ బాక్సులు కట్టేటప్పుడు పిల్లలకి కొంచెం ఇట్లా డిఫరెంట్గా ఉంటే ఇష్టంగా తింటారు అనిపించింది నాకైతే. నేనైతే ఇంట్లోకి చేశాను. ఇది చాలా బాగుండింది. పప్పుచారులోకి నంచుకుంటే టేస్ట్ అయితే అదిరిపోయింది. చాలా బాగా కుదిరిందండి. మన చెట్లకు కాసినాయి కదా, భలే లేతగా ఉన్నాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి అబ్బా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.